కేర్ ఆస్పత్ర మజాకా. ఇప్పుడు ఈ మ్యాక్స్ కేర్ ఆసుపత్రి ఇప్పుడు ఇది ఏకశిల ఆసుపత్రిగా పేరు మార్చిరట. ఇంతకుముందేమో మ్యాక్స్ కేర్ అని ఉండి ఇప్పుడు ఏకశిల హాస్పిటల్ అని మార్చిరట. వీళ్ళు ఈ నకిలీ మన ఎవరైనా దాడి చేసిరని వస్తే ఎమ్మెల్సీ రిపోర్ట్లు ఇస్తారు కదా, ఈ నకిలీ ఇవ్వడంలో వీళ్ళు పేరు మోసిన బ్యాచ్ అన్నమాట ఇది. దవాఖానా పేర్లు మార్చడం కాదు, కాసులు ఇస్తే రిపోర్ట్లే మార్చేస్తారట. ప్రశాంత్ కుమార్ శ్యామ్రావ్ అనే వ్యక్తి పైన దాడికి పాల్పడ్డ కేసు. ఈ కేసులో ఫేక్ మెడికల్ లీగల్ సర్టిఫికెట్ జారీ చేసిన అక్రమార్కులట. ఫిర్యాదుదారుడి తరపున కేసు వాదన. కేసును వాదించిన హన్మకొండ జిల్లా కోర్టు న్యాయవాది బెల్లి జగదీష్ యాదవ్. నకిలీ సర్టిఫికెట్ ఇవ్వడంలో చేతివాటం చూపిన హాస్పిటల్ యాజమాన్యం. సర్టిఫికెట్ ఇష్యూ చేసిన డాక్టర్లపైన కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు. న్యాయస్థానం ఆదేశాలతో హన్మకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందట. ఇంత దొంగలు తయారయ్యే మీరు జనాన్ రక్తం తాగడం ఒక భాగము, మళ్ళీ ఈ రకమైన దందాలు దుర్మార్గాలు. ఇప్పుడు ఇది ఏకశిల ఆసుపత్రి పేరుతో ఉందట. మన దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉండాలి యాక్చువల్గా. ఇగో ఇదే ఎఫ్ఐఆర్, వరంగల్ హన్మకొండ ఎఫ్ఐఆర్ నెంబర్ 518/2025. రకరకాల సెక్షన్ల మీద కేసులు పెట్టిరు. కంప్లైనెంట్ ప్రశాంత్ కుమారు ఆన్ ఏకశిల హాస్పిటల్స్ హన్మకొండ. ఎవరు ఈడ కుందూరు వెంకటరెడ్డి అనేట ఆయన మీద ఫస్ట్ A1 ఆయన, దాని తర్వాత వీరేష్ శ్రీరామ్ అనేట ఆయన, ఈయన కూడా అదే హాస్పిటల్. కరుణాకర్ రెడ్డి కుందూరు అనేట ఆయన, వీళ్ళంతా హాస్పిటల్ ఓనర్లు. వీళ్ళంతా శ్రీదేవి పులిమాటి అండ్ డి సాంబయ్య SHO PS హసన్పర్తి, ఈయన పాత్ర కూడా ఉందా ఇలా. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ చట్టాలంటే ఏంటో రుచి చూపిస్తున్న న్యాయవాది బెల్లి జగదీష్ యాదవ్ అట. ఇగో రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్గా మార్చి కోర్టులో దాఖలు చేసిన బోగస్ పేపర్ తాలూకు ఆధారం అట. హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు అటాక్ చేశారు అని జారీ చేసిన ఎమ్మెల్సీ రిజిస్టర్. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. హన్మకొండ జిల్లాలో మ్యాక్స్ కేర్ హాస్పిటల్ సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతూ నేడు ఏకశిలా హాస్పిటల్గా పేరు మార్చుకొని ఎనలేని అక్రమాలకు పాల్పడుతోంది. అవినీతి అక్రమాల ధ్యేయంగా సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోంది. హన్మకొండ జిల్లా వంగపహాడ్ గ్రామానికి సంబంధించిన ప్రశాంత్ కుమార్ శ్యామ్రావ్ అనే వ్యక్తి పైన కొంతమంది వ్యక్తులు 2022లో దాడికి పాల్పడ్డారట. గాయాలతో ఉన్న బాధితుడు చికిత్స కోసం ఆనాటి మ్యాక్స్ కేర్, ఈనాటి ఏకశిల హాస్పిటల్లో జాయిన్ అయ్యిందట. దాడి కేసులో గాయాల పాలయ్యానని ట్రీట్మెంట్ చేసిరట. ఇదే విషయం పైన స్థానిక హసన్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు అయిందట. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న SI సాంబయ్య కోర్టులో ఛార్జ్షీట్ వేసిందట. అసలు ట్విస్ట్ ఏంటంటే ఏకశిల హాస్పిటల్ RMOగా ఉన్న డాక్టర్ వెంకటరెడ్డి కాసులకు కక్కుర్తిపడ్డాడు, అడ్డదారి దొక్కిండు. దాడిలో గాయపడ్డ ప్రశాంత్ కుమార్ రోడ్ యాక్సిడెంట్లో గాయపడ్డట్టు బోగస్ మెడికల్ లీగల్ సర్టిఫికేట్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడట. కానీ అక్కడ ఆయన ఎట్లా దాడికి గురైండు? అటాక్ చేసిరు ఆయన మీద. అంటే ఇంత ఘోరంగా అంటే ఎన్ని పైసలు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి. విషయం తెలిసి అవాక్కైన ప్రశాంత్ కుమార్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించిండు. వారు స్పందించకుండా సమాధానం చెప్పకపోవడంతో హన్మకొండ జిల్లా కోర్టు న్యాయవాది జగదీష్ యాదవ్ను సంప్రదించాడు. వాస్తవాలు తెలుసుకున్న న్యాయవాది నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేస్తూ అమాయకుల జీవితాలతో చెలగాటమాడితే చట్టం అంటే ఏంటో రుచి చూపించాడట. ఇక వాస్తవాలన్నీ తీస్తే ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం ఆ దొంగలంతా విషయం అంతా బయటకు వచ్చింది. ఫస్ట్ ఆ హాస్పిటల్ని ఇమీడియట్గా మూసేయాలి. దయచేసి ఇట్లాంటి హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం మనం కూడా చేయొద్దు. వాడు ఇది ఇంట్లోనే ఇట్లా చేసిందంటే మరి మిగతా వాటిలో ఎన్ని చేస్తున్నట్టుగా.